అందరికీ నమస్తే రైతన్నలు. మన రుమాలు ఎందుకు కట్టుకుంటున్నామంటే ఒక రైతు రుమాలు కట్టుకొని పని చేస్తాడు. రైతైన వారు ఎవరైనా కానీ రుమాలు కట్టుకొని పని చేస్తారు. ఇగో ఇట్లుంటే వరి మంచిగా ఉంటుంది. ఇట్లా పూత కూడా రావాలి మంచిగా. చూడు, ఇట్లా పూత కూడా మంచిగా రావాలి. ఇట్లుండాలి వరి. ఇట్లుంటేనే రైతుకు మంచిగా ఉంటుంది. వాటర్ కూడా మంచిగా ఉండాలి ఇప్పుడు. ఎందుకంటే చూడు, ఈ వాటర్ కూడా మంచిగా ఉండాలి. రైతన్నలకు మంచిగా ఉండాలి. ఇట్లా వాటర్ మంచిగా ఉండాలి. వాటర్ ఉంటేనే మంచిగా పూత వస్తుంది, మంచిగా ఉంటుంది. అందరికీ తెలియజేయనది ఏమనగంటే రైతులందరికీ ఇదొక విన్నపం. మంచిగా ఉంటుంది. పూత ఎప్పుడైతే వస్తుందో, పుట్టకు వచ్చినప్పుడు వరి పూత ఎప్పుడైతే వస్తుందో, పూత వచ్చిన రాగానే వాటర్ మంచిగా పెట్టాలి. బలంగా ఉంటుంది చేను. ఈ గింజ కూడా ఈ వరి గింజ మంచిగా ఉంటుంది అన్నట్టు. వరి గింజ మంచిగా ఉంటుంది. అట్లా అందరూ కామెంట్స్ పెట్టండి. మన రైతులంతా కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబర్ చేసుకోండి. మళ్ళీ వీడియోస్ పెడుతూనే ఉంటా.